చీమకుర్తి మండలం బండ్లముడికు చెందిన మాదిగలను కులం పేరుతో దూషిస్తూ అగ్రకులానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడడం అమానుషమని, దాడులకు పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేసి సమగ్ర విచారణ చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఆదివారం నాడు జరిగిన దాడిలో తీవ్ర గాయాలై జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నట్లు కంట్లం యేసుదాసు, రామయ్య, ఎలిశమ్మ మరో ముగ్గురు క్షతగాత్రులకు బుధవారం నాడు సిపిఐ బృందం పరామర్శించింది. సంఘటనకు దారితీసిన విషయాలు వారి నుండి తెలుసుకుని వారికి సిపిఐ అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. అనంతరం స్థానిక దళితుల పొలాల్లో గొర్రెలను మేపడంపై ప్రశ్నిస్తే దురుసుగా వ్యవహరించడంపై పోలీసులు కేసు పెట్టినందుకే కులం పేరుతో దూషిస్తూ అత్యంత పాశవికంగా దాడికి పాల్పడిన ఒనిపెంట శ్రీనివాసరెడ్డి, ఓబుల్ రెడ్డి, ప్రసాద్ మరో 30 మందిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి 3 రోజులవుతున్నా ఒంగోలు డీఎస్పీ ప్రాథమిక విచారణ చేపట్టకుండా అగ్రకుల దాడిని ఇరువురు వ్యక్తుల మధ్య వివాదంగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఆరోపించారు. పైగా ఘటనపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం కేసును నీరుగార్చే చర్యగా దుయ్యబట్టారు. అగ్రకులానికి చెందిన వారి గొర్రెలు మాదిగల చేలో పేపడం నిజం కాదా? న్యాయం చేయమని మాదిగల కేసు పెట్టడం నిజం కాదా? కులం పేరుతో దూషిస్తూ పోలీస్ సమక్షంలో మూకదాడులకు తెగబడడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దళితులంటే, దళితుల ప్రాణాలంటే, వారి ఆత్మగౌరవం అంటే, వారి పొలాల రక్షణ అంటే ఇంత దారుణంగా ఉంటుందా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతా ఉన్నాం. ఒక దళిత మహిళ అయినటువంటి హోమ్ మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా దళితులపైన ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో నిన్న జరిగినటువంటి ఘటన చాలా తీవ్రమైనదిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు తక్షణం స్పందించి వారిపైన 307 కేసులు పెట్టి దళితులకు న్యాయం చేయాలని చెప్పి, లేకపోతే 18వ తారీఖు జరుగుతున్నటువంటి దళితుల ఆత్మగౌరవం పేరుతో, సామాజిక న్యాయం పేరుతో జరిగేటువంటి ఆందోళనలో ఇదే ప్రధానమైన అంశంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తూ వారికి న్యాయం జరిగేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వారితో పాటు కలిసి నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.